ఏలూరులో సిపిఐ నాయకులు ఆందోళన చేశారు. కేంద్రం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ స్థానిక చీర్ల బ్రహ్మయ్య పెట్రోల్ బంక్ వద్ద నిరసన తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై లీటర్కు ₹3, సీఎన్జీ గ్యాస్పై కిలోకు ₹2 పెంచిందని సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు డేగా ప్రభాకర్ ఫైర్ అయ్యారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ కూడా వసూలు చేసే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు. అచ్చేదిన్ అంటూ ప్రధాని మోడీ ఇచ్చిన నినాదానికి ఇదే అర్థమా అని నిరసన ప్లకార్డులు ప్రదర్శించారు. మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ₹70 ఉన్న పెట్రోల్ ₹100 దాకా కూడా పెరిగింది. అంతా కూడా మోడీ ప్రభుత్వంలో పెరిగిందే. సరే, ఇప్పుడు యుద్ధం వచ్చింది కాబట్టి మళ్ళీ పెంచుతున్నామని అంటున్నారు. పెంచుతున్నాం కాబట్టి మీరు అన్ని ఖర్చులు తగ్గించుకోండి, ప్రభుత్వాలు కూడా ఖర్చులు తగ్గించుకుంటామని చెప్తుంది. అవన్నీ కూడా బోగస్ మాటలే తప్ప అవన్నీ ప్రభుత్వాలు ఏ విధంగా అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఏఐటీసీగా మేము చేసే డిమాండ్ ఏంటంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ని మానేసి అలాగే వాళ్ళ ప్రయాణ ఛార్జీలు అవన్నీ కూడాను మార్పించేసి ఆ డబ్బుని ఈ పెట్రోల్, డీజిల్కి ఉపయోగించి ప్రజలకి రేట్లు తగ్గేటట్టుగా చేయాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తాం. మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ₹70 ఉన్న పెట్రోల్ ₹100 దాకా కూడా పెరిగింది. అంతా కూడా మోడీ ప్రభుత్వంలో పెరిగిందే. సరే, ఇప్పుడు యుద్ధం వచ్చింది కాబట్టి మళ్ళీ పెంచుతున్నామని అంటున్నారు. పెంచుతున్నాం కాబట్టి మీరు అన్ని ఖర్చులు తగ్గి